హైవ్యూర్స్ ఈ బొమ్మరిల్లు రెస్టారెంట్లో వనస్థలపురం దగ్గర ఒక ఎస్సీ అమ్మాయిని సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింటే ఆమె ఫ్రెండ్ గౌతమ్ రెడ్డి అని అతను పార్టీ అని పిలిచి మందు దాపించి ఆ తర్వాత బలాత్కారం చేశాను అనుకున్నాం కదా. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే డీటెయిల్స్ చెక్ చేశానండి. దేవుడా, పక్కా ప్లానింగ్ అన్నమాట. వాడు ఎక్కడైతే పార్టీ ఇమ్మని చెప్పాడో అక్కడ ఆల్రెడీ వాడు రూమ్ బుక్ చేసుకున్నాడు. వనస్థలిపురంలో చింతలకుంట దగ్గర యశోదనగర్ అని ఉంది. అందులో ఈ బొమ్మరిల్లు హోటల్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్. ఈ హోటల్లో 4th ఫ్లోర్లో బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది. 3rd ఫ్లోర్ వచ్చేసి మామూలు హోటల్ రూములు. 3rd ఫ్లోర్లో ఆల్రెడీ వాడు రూమ్ బుక్ చేసుకున్నాడు. వాడి పేరు వచ్చేసి ఎడ్ల గౌతమ్ రెడ్డి, వయసు 24. ఈ అమ్మాయి వయసు 24. ఇద్దరు కూడా చిన్నప్పుడు క్లాస్మేట్స్. ఈ అమ్మాయిది వచ్చేసి మన్సూర్ హైత్నగర్ దగ్గర లక్ష్మారెడ్డి కాలనీ. వాడిది వచ్చేసి మన్సూరాబాద్ డివిజన్ కేవీఎన్ రెడ్డిలో ఉంటూ ఉన్నాడు, కేవీఎన్ రెడ్డి నగర్లో ఉంటున్నాడు. వాడు ఆ సొంత రోజే చౌటప్పల దగ్గర. వీడికి గూడెం శివాజీ రెడ్డిని 30 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు. అతను వచ్చేసి ఈ భాగ్యలత కాలనీ అక్కడ మైత్రి రెసిడెన్సీ అక్కడ ఉంటూ ఉంటాడు. ఇతను ఎవరు? గూడెం శివాజీ రెడ్డిని. అతను ఈ వనస్థలపురం పక్కన భాగ్యలత కాలనీలో మైత్రి రెసిడెన్స్ అనే దానిలో ఉంటున్నాడు. అతను రియల్ ఎస్టేట్ చేసుకొని ముందుకు వెళ్తున్నాడు. అతనితో ఈ గౌతమ్ రెడ్డి కూడా బాగా పరిచయం. దెన్ పక్కా ప్లాన్ ప్రకారం అంతా కూడా గౌతమ్ రెడ్డి అనేవాడు ఈ శివాజీ రెడ్డికి ముందుగానే చెప్పించాడు. ప్లాన్ ప్రకారం ఈ పిల్ల వచ్చింది. మనం ఆల్రెడీ ముందు రోజు చెప్పి నిన్న చెప్పి ఈరోజు కూడా చెప్తున్నా, ఈ అమ్మాయి వాడికి పార్టీ ఇవ్వటానికి బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళటం ఖచ్చితంగా తప్పే. వెళ్ళింది, వాడికి పీకల దాకా పోపిస్తే ఇబ్బంది ఉండేది కాదు. ఈ పిల్ల కూడా తాగింది, అది ఇంకా తప్పు. ఆ తర్వాత వీడి ప్లానే కదా. ఏంటి వీడి ప్లాను? ఆ పిల్లకి మందు ఎక్కువైపోతే ఆ మత్తులో రూమ్ తీసుకున్నాను, ఏం పర్లేదు, కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్దాం, ఇంకేదో ఇంకేదో ఆ పిల్ల నమ్మించి ఆ రూమ్కి పట్టుకెళ్ళాలి. ఇక ఆ పిల్ల స్పృహ తప్పిపోయాక రేప్ చేయాలనేది వాడి ప్లాన్. వాడు చేసిన తర్వాత దెన్ ఈ శివాజీ రెడ్డికి ఫోన్ చేశాడు. అయితే వీడు చేయడానికి ముందన్నా ఫోన్ చేసి ఉండాలి. ఓకే, మన ప్లాన్ వర్కౌట్ అయిందిరా, ఆ పిల్ల స్పృహ తప్పిపోయింది, నేను పని కానిస్తా, ఆ తర్వాత నూరారనే చెప్పి ఉండాలి, లేదా వాడు వచ్చాక ఇద్దరు కలిసి చేసి ఉండాలి, లేదా వీడు చేసే వాడు చెప్పన్నా ఉండాలి. మొత్తానికి ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టిల్ నడుస్తూనే ఉంది. ఆ శివాజీ రెడ్డి అలియాస్ చింటూ రెడ్డి వాడు ఇంకా దొరకల, పరారీలో ఉన్నాడు. ఇక వీడు గౌతమ్ రెడ్డి దొరికాడు. వీడి దగ్గర నుంచి ఐఫోను, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకున్నారు. ఈ కేసు సంబంధించి మొత్తం స్టడీ చేస్తూ ఉంటే వాళ్ళిద్దరు రూమ్లో ఉన్నారు. ఆ పిల్ల లేచింది, బ్లడ్ మార్క్స్ కనపడి రేపు గురైన తెలుసుకుని పెద్దగా అరిచింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ హోటల్ వాళ్ళు వచ్చారు. ఇంకా ఈమె చెప్తే వీళ్ళ ఫ్రెండ్ వేరే ఫ్రెండ్కి ఫోన్ చేస్తే అతను వచ్చాడు. ఇక ఆ తర్వాత మెడికల్ టెస్టులు ఇవన్నీ పోలీస్ కంప్లైంట్ అయింది. ఆ తర్వాత వెతుకుతుంటే గౌతమ్ దొరికాడు, శివాజీ రెడ్డి ఇంకా దొరకలేదు. ఇది కేసు కదా. ఈ కేసుని ఫాలోఅప్ అని మీరు అడుగున్నారంటే ఫాలోఅప్ చేస్తుంటే ఇంకోటి కనపడిందండి. దేవుడా, సేమ్ ఇటువంటిది. ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు, అనంతపురం జిల్లా సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇక్కడ పుప్పాలగూడలో ఉంటుంది. సిద్ధార్థ వర్మ అని చెప్పేసి వైజాగ్ చెందినటువంటి వాడు ఆల్రెడీ కొన్ని సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఈ సిద్ధార్థ వర్మకి వేరే అమ్మాయి ద్వారా ఈ అమ్మాయి పరిచయమైంది. ఈ సాఫ్ట్వేర్ అమ్మాయికి వీళ్ళు ఏమంటారు సినిమాలో నటించడానికి కోరిక అంట. అలా ఈ అమ్మాయి ఫ్రెండ్ ఉంటే ఆ అమ్మాయికి సిద్ధార్థ వర్మ తెలిస్తే పరిచయం చేసింది. సిద్ధార్థ వర్మ ఈ అమ్మాయి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని ఇక అప్పుడప్పుడు ఆ టచ్ ఈ టచ్లో ఉంటూ ఆడిషన్ అంటూ అదంటే పిలిచి ఒకరోజు ఏం చేశాడు, ఆమె తాగే కూల్ డ్రింక్లో మత్తు పదార్థం కలిపేసి స్పృహ కోల్పోయిన తర్వాత న్యూడ్ ఫోటోలు అవన్నీ తీసి మోర్ ఓవర్ అప్పుడు ఆల్రెడీ ఆమె మీద అటాక్ కూడా చేశాడు, రేప్ అటెంప్ట్ కూడా అయిపోయింది. ఆ తర్వాత ఫోటోలు వీడియోలు ఇవన్నీ కూడా చూపించి ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో పలుమార్లు ఆమె మీద మళ్ళీ బలాత్కారం చేశాడు. ఇక రీసెంట్ జరిగినటువంటి రేప్ ఘటన వనస్థలపురం అది చూసిన తర్వాత ఆమె నన్ను కూడా వీడు ఇలాగే చేసి ఉంటాడు అండ్ వాడుకుని వదిలేయటం తప్ప వీడు చేసేది ఏముండదు, నాకు ఆఫర్లు ఏమి ఇవ్వడం అని చెప్పేసి అనుకుందో, చాలు ఇప్పటివరకు మోసపించాలి, ఇంకా మోసపడటం నా వల్ల కదని అనుకుందో, మొత్తానికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని ఈ సిద్ధార్థ వర్మని అరెస్ట్ చేశారు. జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ విధించున్నారు. నేను మరలా చెప్తున్నా, ఈవెన్ నన్ను కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నప్పుడు మీడియాలో చేద్దాం అనుకున్నాను సార్, ఎక్కడ నా ఆఫర్స్ ఉంటే చెప్పండి అన్నప్పుడు ఒకటే చెప్పా, వద్దండి మీడియా వద్దు, బాగోదండి అండ్ లైఫ్ అన్నసలు డిస్టర్బ్ అవుతుందండి. ఒక సాఫ్ట్వేర్ పర్సన్ అనుకుంటా నన్ను అడిగారు ఇన్స్టాగ్రామ్లో కానీ మెయిల్లో కానీ సమ్ ఎలా అని అడుగున్నారు. నేను అప్పుడు చెప్పాను నెంబర్ కూడా ఇవ్వకపోతే నెంబర్ అసలు ఎవరికి ఇవ్వద్దండి, అది వద్దు. అండ్ మీరు ఓన్గానే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని హ్యాపీగా అందులో ఇచ్చుకుంటే అందులో న్యూస్ ఇచ్చుకోండి, ఎక్కడ మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సినిమా ఇండస్ట్రీ ట్రై చేయటం, షార్ట్ ఫిల్మ్ ట్రై చేయటం, మీడియా ట్రై చేయటం, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే
మిమ్మల్ని అవతల వాడుకునేటట్టు ఉంటాయి. నేను అందరిని అంట్లో కొంతమంది అంటున్నాను. సినిమా ఇండస్ట్రీస్లో కూడా ముందుగానే కమిట్మెంట్ ఇస్తావా అన్నట్టు, ఈ మాత్రం చెప్పేది పని అవ్వదు అన్నట్టు. సీరియస్ అండి, చాలా వర్స్ట్గా తయారైంది ఇప్పుడు ఇండస్ట్రీ కానీ ఇంకా బయట రకరకాల మళ్ళీ చాలా చోట్ల ఇలాగే చచ్చారులే. కానీ సో వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలు కానీ, ఈ వీడియో చూస్తున్న అబ్బాయిలు కానీ, ఈ వీడియో చూస్తున్న పిల్లలు కానీ పెద్దలు కానీ అంతా కూడా డిసైడ్ అవ్వండి. ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ప్రాక్టికల్గా ఉండండి. బ్లైండ్గా, ఫూలిష్గా, ఇమ్మేజ్గా దయచేసి ఉండకండి. ఎవడు మడితే వాడితో నమ్మకండి. అండ్ మొదటిసారే మీరు కనుక మోసపోతే, మొదటిసారే మిమ్మల్ని వాళ్ళు బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తే అప్పుడే పోలీసులను అప్రోచ్ అవ్వండి. అంతే తప్ప సరే ఈసారి ఫోటో ఇస్తాడే, సరే ఈసారి ఫోటో డిలీట్ చేస్తాడు అనుకుంటే కనుక మీరు ఉన్నారంటే మీరు మోసపడడం తప్ప వేరేది కాదు.